ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందో అన్న కనుక్కొని తీసుకొని రావాలనేసి ఈరోజు అయితే నేను బయటికి వెళ్తున్నాను, స్టార్ట్ అయ్యాను. సో ఏసీ మాత్రమే కాదు, అన్ని హోల్సేల్ గోడౌన్లో ఉందన్నమాట. ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ కంప్లీట్ అంతా ఉంది. ఆల్మోస్ట్ వుడ్ వర్క్ అంతా 85% అయిపోయి వచ్చింది. జస్ట్ మీరు అలా చూసుకోవచ్చు. అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ఈ ఎగ్జాక్ట్ డిజైన్ అనేది ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. సో యాక్చువల్లీ ఏంటంటే కంప్లీట్ స్ట్రెస్ యశ్వంత్కే ప్రతిదీ కూడా దగ్గరుండి అన్నీ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ప్రతి ఒక్క డిజైన్ నుంచి ఇందులో ఏదైతే ఒక్క పర్సన్ డిజైన్ కూడా అన్ని కంప్లీట్ యశ్వంత్దే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఏంటంటే ఆల్రెడీ మా ఇంటి పనులు అనేది స్టార్ట్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు కదా. సో ఎవరైతే వీడియో చూడలేదు సో చూడండి. కీ కూడా తీసేసుకున్నాము, ఇంటి పనులు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంటి పనులు ఇన్ ది సెన్స్ ఆల్రెడీ ఇంటీరియర్ అంతా స్టార్ట్ అయిపోయింది, డిజైన్ అన్ని సెలెక్ట్ చేసాము, ఎవ్రీథింగ్ అయిపోయింది. వర్క్ అయితే జరుగుతుంది. సో వర్క్ జరుగుతుంది అన్నప్పుడు కొన్ని థింగ్స్ పర్టికులర్గా కొన్ని మనమే తీసుకొచ్చి ఇవ్వాలి కదా వాళ్ళకి దగ్గరుండి, లేకపోతే మనకు కొంచెం బిల్ అనేది ఇలా పెరిగిపోతుంటుంది. కాబట్టి కొన్ని చూసుకొని మన బడ్జెట్కి తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందో అన్న కనుక్కొని తీసుకొని రావాలనేసి ఈరోజు అయితే నేను బయటికి వెళ్తున్నాను, స్టార్ట్ అయ్యాను. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఎవరైనా ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేసి మీరు కూడా మీ ఇల్లు రెడీ చేసుకుంటుంటే సో ప్రాబబ్లీ మీకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాలి. వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనడానికి లిస్ట్ ఇచ్చారు. ఏమేమి తీసుకుంటున్నాను, ఎక్కడ తీసుకుంటున్నాను, అండ్ ఎన్ని బడ్జెట్ అంటే ఏ ప్రోడక్ట్కి ఎన్ని బడ్జెట్ పెడుతున్నాను అని కంప్లీట్గా చూస్తాను. అలాగే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ముందుగా ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ అమీర్పేటలో ఒక షాప్ని అయితే సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటికి ఒక 5 ACs అయితే కొనాలి. In 600 meters, turn right onto Cafe Azmi Road, road number 2. కాబట్టి మంచి డిస్కౌంట్లో ఇస్తారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేసి ఒక షాప్ అడ్రస్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నేను అమీర్పేటలో. సో ముందుగా వెళ్తాను, చూస్తాను అండ్ కంపేర్ చేస్తాను, బికాస్ బయట దానికి దీనికి ఎంత ప్రైస్ డిఫరెంట్ ఉంది అనేసి. ఒకవేళ ఎస్ ఇట్ ఈస్ అ రీజనబుల్ వెళ్ళొచ్చు అంటే డెఫినెట్లీ నేను మీకు కూడా చెప్తాను దాని గురించి. అప్పుడు ఎవరికైనా నీడెడ్ ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు, బికాస్ సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంటికి ఏసీ అనేది చాలా నీడెడ్ కదా. సో చలో దానికోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తున్నాను. అండ్ మీరు మాత్రమే వెళ్తున్నారా, యశ్వంత్ అన్న రావట్లేదా అని అనుకోకండి, బికాస్ ఇప్పుడు యశ్వంత్ గారే రికార్డ్ చేస్తున్నారు. సో కాబట్టి ఫోన్ వెనక యశ్వంత్ ఉన్నారు, ఫోన్ ముందు నేను ఉన్నాను. ప్రస్తుతానికి అయితే వచ్చినాను, కానీ ఇక్కడ ఏంటంటే షాప్ కాదు గోడన్ ఉంది. సో గోడన్లో ఏముందో తెలియదు. సో ఏసీ మాత్రమే కాదు, అన్ని హోల్సేల్ గోడౌన్లో ఉందన్నమాట. ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ కంప్లీట్ అంతా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఏసీ యశ్వంత్ మాట్లాడుతున్నారు. ఆ లోపు ఒక్కసారి గోడౌన్ ఎలా ఉందో చూద్దామని వచ్చాను. సో లెఫ్ట్ సీ ఒక్కసారి వాళ్ళు బిల్ ఇచ్చిన తర్వాత షోరూమ్ ప్రైస్కి ఇక్కడికి ఎంత 3 స్టార్ 5 స్టార్. ఆన్లైన్ ప్రైస్ కూడా ఏముంది అని చెక్ చేసుకొని ఇక్కడ ఫైనల్ బిల్ వేసిన తర్వాత చూద్దామని అనుకుంటున్నాను. సో మోడల్ కూడా చూసాను కూడా చూసాను. సో ఫైనలీ అన్నీ చూసి అయితే సైడ్లో పెట్టాము. ఒకసారి తిరుగుదాము. ఏంటంటే షోరూమ్ ప్రైస్కి ఇక్కడ మనం వచ్చిన దానికి జస్ట్ 2000 మాత్రమే ఉంది డిఫరెన్స్, అంతా ఏమీ లేదు. సో ఓన్లీ 1500 to 2000 మాత్రమే ప్రైస్ వస్తుంది కాబట్టి. సో చలో ఇంకా వేరే చోట కూడా తెలిసిన వాళ్ళు ఇంకొక ప్లేస్ కూడా చెప్పారు. సో అక్కడ కూడా ఒకసారి ప్రైస్ ఇది అది కంపేర్ చేసి సో బెస్ట్ ఎక్కడ అనిపిస్తుంది అక్కడ తీసుకోవచ్చు అన్నారు. సో ప్రస్తుతానికైతే వాళ్ళు జస్ట్ ఒక ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు ఇది అన్నమాట. సో తీసుకోలేదు,
నెంబర్ కూడా ఎనిమే ఉంది. సో ఇంకా వేరే చోట కూడా ఎంక్వైరీ చేసి సో ఎక్కడ బెస్ట్ అనిపిస్తుందో అక్కడ అయితే తీసుకుందాం. బికాస్ అంతా మెయిన్గా నమ్మకుంది కదా. సో కాబట్టి ఇంకా చాలా చోట తిరగదాం, ఎక్కడ బెస్ట్ అనిపిస్తుంది అక్కడ తీసుకుందాం. అండ్ దానికన్నా ముందు ఆ ప్లేస్కి వెళ్ళాలి, దాంతోపాటు ఇంటి దగ్గర కూడా వెళ్ళాలి. వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళలేదు కాబట్టి సో అలాగే చూస్తూ ఉండండి. వర్క్ కూడా ఎలా జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది, వుడ్ వర్క్ అయిందా లేదా అన్ని కంప్లీట్గా చూపిస్తాను. సో అదే. హలో యశ్వంత్, ఏం చూస్తున్నావు? ఆయన సో అక్కడ ఏసీ దగ్గర నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చామన్నమాట. అంటే ఇంటి పని స్టార్ట్ అయినప్పటి నుంచి నేను రాలేదు, బట్ యశ్వంత్ వచ్చి చూసుకొని వెళ్తున్నారు. బట్ ఇప్పుడు ఫైనలీ ఫ్రీ చేసుకొని నేను కూడా చూసి వెళ్దామని వస్తే ఆల్మోస్ట్ వుడ్ వర్క్ అంతా 85% అయిపోయి వచ్చింది. సో చూస్తున్నారు కదా, అంటే నేను చాలా షాక్ అవుతున్నాను, ఇంత తొందరగా అయిపోయి వస్తుంది ఏంటి అనేసి. సో అందుకే అన్నారు వాడు నాకు జూన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నారు. వీళ్ళు చేస్తున్న వర్క్ చూస్తే 100% జూన్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారని అనిపిస్తుంది. ఎస్, ఇక్కడ ఇప్పుడు జస్ట్ మీరు అలా చూసుకోవచ్చు. అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ఈ ఎగ్జాక్ట్ డిజైన్ అనేది ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. సో మనం అనుకున్నట్టుగా పార్టిషన్, ఎస్, అండ్ కిచెన్. ఈ ఇంట్లో యాక్చువల్లీ నాకు ఓపెన్ కిచెన్ ఒకటి కావాల్సింది, బట్ అది రాలేదు. అంటే కార్నర్ ఫ్లాట్ ఇటు సైడ్ దానికి రాలేదు. అండ్ దాంతోపాటు చిన్నగా ఉంది కిచెన్, చాలా చిన్నగా ఉంది. సో ఉన్న దాంట్లోనే మరీ అలా కాకుండా జస్ట్ సింపుల్గానే చేపిస్తున్నాము. అండ్ హౌస్ ఫుల్ కంప్లీట్ వైట్ అండ్ గ్రే కోంబో. సో కాబట్టి మేబీ బాగానే ఉండొచ్చేమో అన్నీ అయిపోయిన తర్వాత. అండ్ ఇక్కడ కూడా ఒకటి వాల్కి కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ జస్ట్ ఏమీ పెట్టకుండా జస్ట్ ఎంప్టీ వాల్ మాత్రం రిచ్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. బట్ మాస్టర్ బెడ్రూమ్ జస్ట్ ఇంకా వార్డ్రోబ్ వరకే అయినట్టుంది అంతే, ఇంకా రెస్ట్ ఏమీ అవ్వలేదు. ఇంకా టీవీ యూనిట్ కానీ ఇక్కడ కానీ బెడ్ది ఏమి అవ్వలేదు, జస్ట్ ఒక వార్డ్రోబ్ మాత్రమే చేసేసారు. హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీ. అంటే ఎప్పుడు వస్తామో షిఫ్ట్ అవుతామో తెలియదు కానీ బట్ ఓకే, వర్క్ అయితే జరుగుతుంది మా ఇల్లు అనేది అదొకటి వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ కూడా అంతే, మేబీ వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత పిఓపి వర్క్ అని స్టార్ట్ చేస్తారేమో. అండ్ ఇంకా ఇది అయితే కంప్లీట్, ఇది నా రూమ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కంప్లీట్ నా కోసం డెడికేట్ చేసుకుంటున్నాను. అంటే బ్యాక్ టు బ్యాక్ యూట్యూబ్ షూట్స్ కానీ, బ్రాండ్ షూట్స్ కానీ, ప్రమోషన్ షూట్స్ కానీ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కాబట్టి సో వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొంచెం షూట్స్కి కూడా చాలా హెవీగా లైట్స్ అన్నీ కావాలి కాబట్టి సో ఎంటైర్ నా మేకప్ నుంచి కాస్ట్యూమ్స్ నుంచి కంప్లీట్గా పెట్టుకోవడానికి కోసం ఈ రూమ్ని అయితే డెడికేట్ చేసేసాము. సో ఆ డిజైన్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు వేరే ప్లానింగ్ ఉంది, అది కంప్లీట్గా మార్చేసాము కాబట్టి సో ఆ డిజైన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. మళ్ళీ ఇంకా వేరే డిజైన్ చూస్తూనే ఉన్నాను కాబట్టి ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు. దీంతో ఒక బాల్కనీ, సో ఈ బాల్కనీ అయితే మొత్తం చెట్టు అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. కంప్లీట్ ప్లాంట్స్ అని ప్లానింగ్ చేస్తున్నాము. సో ఈ వాల్ కానీ ఈ వాల్లో కంప్లీట్ పెద్ద మిర్రర్ అయితే అనుకుంటున్నాను, బికాస్ బయట కూడా మనము షూట్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ హ్యాంగింగ్ వాజెస్ అన్నీ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అందుకే చెప్పాను, ఇది నా కోసం, నా రూమ్, నా కంప్లీట్ ప్రొఫెషనల్ షూట్ అని చేయడానికి డెడికేట్ చేస్తున్న రూమ్ ఇది. సో యాక్చువల్లీ ఏంటంటే కంప్లీట్ స్ట్రెస్ యశ్వంత్కే, ప్రతిదీ కూడా దగ్గరుండి అన్నీ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ప్రతి ఒక్క డిజైన్ నుంచి ఈ ఇంట్లో ఏదైతే ఒక్క పర్సన్ డిజైన్ కూడా అన్నీ కంప్లీట్ యశ్వంత్దే. సో ఇది ఒక్క రూమ్ది మాత్రం కంప్లీట్గా నేను నాకు తగ్గట్టుగా చేసుకుంటున్నాను. బికాస్ అమ్మాయిలకి యాక్సెసరీస్ కానీ బట్టలు కానీ చాలా ఉంటుంది కదా అండి, ఆ జ్యువెల్స్ కానీ షూటింగ్స్ అంతా కంప్లీట్ ఇంకా వేరే రూమ్లో అయితే పెట్టలేను కాబట్టి సో ప్రస్తుతానికైతే ఈ రూమ్ కంప్లీట్గా డెడికేట్ చేసేసుకున్నాము. గెస్ట్ రూమ్ ఆల్మోస్ట్ వార్డ్రోబ్ అయితే అయిపో వచ్చినట్టుంది ఆల్మోస్ట్ కదమ్మా. సో ఇదైతే ఆల్మోస్ట్ వచ్చినట్టుంది వేరే అన్నిటికీ కంపేర్ చేస్తే. సో ఇది అప్పుడప్పుడు వచ్చి
నేను కూడా చూసుకొని వెళ్తాను. ఇప్పుడు వచ్చాను కాబట్టి ప్రాబబ్లీ ఇంకా మళ్ళీ రావడానికి ఇంకొక 1 వీక్ పడుతుంది. 1 వీక్ వచ్చి చూసిన తర్వాత ఇంకొంచెం వర్క్ జరుగుతుంది. ఓకే, హ్యాపీ. చూద్దాం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుంది అవుట్లుక్ అనేది మొత్తం నేను మీకు చూపిస్తాను. అండ్ దీని మధ్యలో మీకు ఏదైనా నా ఫ్లాట్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారేమో, చూడకపోతే నా ప్రీవియస్ వీడియోస్ అని మీరు చెక్ చేయొచ్చు. ఎంటీ రూమ్ టూర్ కూడా నేను కంప్లీట్ టూర్ చేసామన్నమాట. ఆ వీడియోని మీరు చెక్ చేయండి. సో ప్రస్తుతానికి వర్క్ జరుగుతుంది కాబట్టి మీకు ఏదైనా డిజైన్ కానీ ఏదైనా పర్టికులర్గా ఇదొక్కది మీరు అనేసి ఏదైనా సజెస్ట్ చేస్తే డిజైన్ డెఫినెట్లీ మనము దాన్ని కన్సిడర్ చేస్తాము. ప్లీజ్ డూ కమెంట్. ఇవన్నీ చూస్తున్నారు కదా, దీని మధ్యలో ఇంకొంచెం ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ సజెస్ట్ చేయండి. కానీ మనమైతే కొంచెం చాలా క్లాసీగా అంటే చాలా జిగేల్ అలా కాకుండా చాలా స్పేస్ కూడా అంతే మొత్తం ఆక్యుపైడ్ అవ్వకుండా తిరగడానికి కూడా చాలా ఫ్రీగా ఉండాలి. అండ్ కంప్లీట్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ గ్రే వెళ్ళిపోదాం అనేసి ఆ ఒక దాంట్లో ఉన్నామన్నమాట. సో కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా ఉంటే సజెస్ట్ చేయొచ్చు. సో బాల్కనీ నుంచి వ్యూ అయితే అస్సలు అదిరిపోయింది. ఒక్కసారి మీరు చూసుకోండి. మాకు కంప్లీట్గా కూకపేట్ మెయిన్ రోడ్ వ్యూస్ అనమాట అక్కడి నుంచి. అండ్ ఇక్కడ అంతా అన్ని పెద్ద పెద్ద కమ్యూనిటీసే ఉంది, ప్రెస్టీజ్ నుంచి అన్నీ. సో నాకు తెలిసి ఇంకొక 2 yearsలో ఈ ఏరియా కూడా అంతే మొత్తం కంప్లీట్ అపార్ట్మెంట్స్తో నిండిపోతుందేమో. సో అది అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బికాస్ ఇంటి వర్క్ అంటే రోజు జరుగుతూనే ఉంటుంది కదా ఎంత చేసినా కూడా. సో కాబట్టి ఈరోజు వెళ్ళాను. ఒకవేళ ఇందాక చెప్పినట్టు నా ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే నేను కొంటున్నాను, నాకేమైనా ది బెస్ట్ రీజనబుల్ అనిపిస్తే డెఫినెట్లీ మీకు నేను షేర్ చేస్తాను నంబర్ కానీ వాళ్ళ షాప్ అడ్రస్ కానీ. ఎందుకంటే ఇంకా చాలా 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 కొనాలి కాబట్టి. సో డెఫినెట్లీ నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మిస్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.